నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు తినడం కానీ తాగడం కానీ ధూమపానం సిగరెట్ తాగడం వంటివి చేస్తే జరిమానాలు ఉంటాయని చెప్పేసి ఇంతకు ముందే అధికారులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనిపైన మరొకసారి అధికారులు స్పష్టతనిచ్చారు. వివరాలేకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని ట్రాఫిక్ అవగాహన విభాగం యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బూహాసన్ గారు మాట్లాడుతూ, ఎవరైనా కువైట్లో వాహనం నడుపుతూ ఉన్నప్పుడు ధూమపానం చేయడం లేదా తినడం నేరంగా పరిగణించే నిర్దిష్టమైన చట్టపరమైన నిబంధన ఏదీ లేదని స్పష్టం చేశారు. తినడం కానీ త్రాగడం కానీ ధూమపానం చేయడం వంటి దానికి కువైట్ చట్టంలో నిర్దిష్టమైన చట్టం ఏదీ లేదని చెప్పేసి, అయితే అలాంటి చర్యలు అజాగ్రత్తల లేదా రోడ్డు పైన దృష్టి మరల్చడానికి దారితీస్తే డ్రైవర్ను అజాగ్రత్త ఉల్లంఘన కింద నమోదు చేస్తారు. అలాగే పోస్టు చేయబడిన వేగ పరిమితులకు సంబంధించి గరిష్ట మరియు కనిష్ట రెండు ట్రాఫిక్ సజావుగా సాగుతూ ఉంటే, డ్రైవర్ పేర్కొన్న వేగ పరిమితి కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తూ ఉంటే వేగ పరిమితిని పాటించడంలో విఫలమైనందుకు అతనికి జరిమానా విధించబడుతుంది. ఎందుకంటే ఇది ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైనా మనం తినడం కానీ త్రాగడం కానీ లేకపోతే సిగరెట్ అటువంటివి చేస్తూ ఉంటే డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ రోడ్డు పైన దృష్టి మరల్చి ఎదుటి వారికి ఇబ్బంది కలిగిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమైనప్పుడు ఇటువంటివి జరిమానాలు మరియు అలాగే అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా డ్రైవింగ్ సక్రమమైన మార్గంలో చేస్తూ ఉన్నప్పుడు నీళ్లు తాగినా కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా ఫుడ్ తిన్నా కానీ లేకపోతే సిగరెట్ తాగినా కానీ చట్టపరంగా వారిపైన ఎటువంటి చర్యలు లేవని చెబుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఈ రిస్క్ ఏది లేకుండా ఏదైనా మనం తినాలన్నా తాగాలన్నా బండి ఒక సైడుకు ఆపుకొని తినడం తాగి తర్వాత డ్రైవింగ్ చేయడం మంచిది. ఎందుకంటే మనం తినడం తాగుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.